అందరికీ నమస్కారములండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వీరభద్రాయ నమః. ప్రసాద్ పోల్సిటీ వ్లాగ్స్ అనే ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు అలాగే సబ్స్క్రైబర్లకు మా హృదయపూర్వక నమస్కారములు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తుంది. కాబట్టి మీరు సులభంగా చూసుకోవడానికి అయితే ఉంటుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా వీడియోకి అయితే లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కమెంట్ చేసి ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో ఇంకా ఇలాంటి విషయాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. అయితే ఈరోజు మరి యొక్క సరికొత్త సంబరం వీడియో అయితే మేము ముందుకైతే వచ్చాము. ఈ వీడియో అయితే అదే సంబరానికి సంబంధించిన వీడియో అండి. తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సంబరం యొక్క వీడియో ఇది. అయితే ముందుగా మనకి జమ్మిచెట్టు దగ్గర అయితే వీడియో ఎలా చేసామో చూసారు కదండి. మనం జమ్మిచెట్టు దగ్గరికి సంబరం ముందు రోజు అయితే వెళ్ళి అక్కడ పసుపు కుంకాలు అయితే రాసి అదే పసుపుతో గుండ్రంగా బొట్టు అయితే అడ్డబొట్లన్నీ పెట్టిన తర్వాత జమ్మోపాసనం అయితే చెప్తాం. మీ అందరికీ తెలిసిన విషయమే కదండి. ఆ తర్వాత ఇంటికి వచ్చేకి కూడా ఈ విధంగా అయితే ఖచ్చితంగా అయితే దీపారాధన చేసుకొని మళ్ళీ ఇంట్లో కూడా మనం దేవుడికి అయితే ఉపాసన చెప్పుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకొని హారతి ఇచ్చుకొని పొగ వేసుకొని దేవుడు ఎవరికైతే కనిపిస్తున్నారో వీరభద్రులు కానీ వీరగణకమ్మలు కానీ అలా కేకేసుకొని మనం అయితే ఇలాగ చెప్పాలని ఇలాగ రేపు పొద్దున్న సంబరం అయితే చేస్తున్నాము. ఖచ్చితంగా రేపు పొద్దున అందరితో రండి మీ తోటి వీరభద్రులు అందరితో అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఈ విధంగా అయితే జరుగుతుందంటే ప్రతి ఒక్క సంబరానికి ముందు రోజు మనం ఖచ్చితంగా సూర్యాస్తమయ సమయంలో జమ్మిచెట్టు దగ్గరికి వెళ్ళి ఉపాసన అయితే చెప్పాలి. ఉపాసన అయిన అనంతరం అక్కడ నుంచి తిరిగి చూడకుండా ఇంటి దగ్గరికి వచ్చి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా మనం అయితే ఖచ్చితంగా దీపారాధన అయితే చేసి భార్యాభర్తలు ఇద్దరు అంటే ఎవరైతే సంబరం చేస్తున్నారో అక్కడ ఉపాసన ఎవరైతే చెప్పారో వాళ్ళ చేత ఈ దీపారాధన అయితే చేయించండి. కొబ్బరికాయ అయితే కొట్టి హారతి అయితే ఇచ్చి దేవుడికి పొగ అయితే వేసి కేకేయడం అయితే జరుగుతుంది. అయితే ఇంకా మరుసటి రోజు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదండి. మనమైతే సంబరానికి ముహూర్తం అయితే పెట్టుకుంటాం కదా. ఆ ముహూర్తానికి ఇంకా అంటే లేటుగా వచ్చినట్టయితే కనుక ముందుగా మనం అయితే మామూలు దీపారాధన అయితే చేసేసి వినాయకుడి పూజ అంతా కూడా చేసేసుకున్న తర్వాత మనం ముహూర్తం టైంకి ఖచ్చితంగా అక్కడ దీపారాధన అయితే వెలిగించి ఆ తర్వాత దేవుని అయితే పల్లెల్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది కదండి. ఇప్పుడు వీడియోలో కూడా అదే జరుగుతుందండి. మనం ముహూర్తం ఇంకా టైం ఉందని చెప్పేసి ముందుగా దీపారాధన అయితే చేసి వినాయకుడి పూజ అయితే కథా కార్యక్రమాలు ఏమైతే మనం వినాయకుడిని ఆవహించడం అలాగే మండపారాధనలోకి మన గదిలో ఉన్న పెద్ద దేవుని కేకేయడం అలాగే ఊళ్ళో ఉన్న గ్రామదేవతని కేకడం ఇవన్నీ కూడా చేసి ఆ తర్వాత ఎవరికైతే సంబరం చేస్తున్నామో వాళ్ళకైతే బాజా భజనలతో అక్కడ దీపారాధన అయితే వెలిగించిన తర్వాత పల్లెల్లో మనం వస్త్రం అయితే పరిచి బియ్యం అనేది వేసి అన్నీ కూడా పెడతాయి కదండి. ఆ విధంగా అయితే జరిగింది. అయితే మొత్తం కూడా ఇలా జరిగింది సంబరం, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మనకు ఎలా పరిచయం అయ్యారు, మన చేత ఎందుకు చేయించుకున్నారు అనేది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా అయితే వివరణ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, వీళ్ళైతే మనం సంబరం చేసింది అయితే తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెంలో మనం అయితే సంబరం అయితే చేయడం జరిగింది. కానీ యాక్చువల్గా ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియోలో కనిపిస్తున్నారు కదా భార్యాభర్తలు ఇద్దరు దీపారాధన అయితే చేస్తున్నారు కదా, వీళ్ళైతే హైదరాబాద్లో ఉంటారండి. అయితే వీళ్ళు మనకి యూట్యూబ్ ద్వారా అయితే అప్రోచ్ అయ్యారండి. అప్రోచ్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ వేరే చోటుకి వెళ్ళి May 6th జరగాలని చెప్పేసి ముహూర్తం అయితే పెట్టించుకున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంబరం ఈ 2026 ఇయర్లో May 6th వెన్స్డేలో మన తాడేపల్లిగూడెం బలిస్రామ్ కూడా ఉంది కదండి. అక్కడికి ఒక 3 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నటువంటి సత్యవతి నగర్ అనే నగర్లో సంబరం అయితే జరిగింది. అయితే వీళ్ళు మనని యూట్యూబ్లో అయితే చూసండి ఖచ్చితంగా మన చేత చేయించుకోవాలని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి కాంటాక్ట్ అయ్యి May 6th సంబరం పెట్టించుకున్న ముహూర్తానికే చెడగొట్టించుకోకుండా ఆ ముహూర్తానికే మన చేత చేయించుకోవాలని చెప్పేసి 2 months ముందే అయితే మన అయితే వాళ్ళ అపాయింట్మెంట్ అయితే అడిగారు. అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు నిరాశ చెందకూడదని చెప్పేసి వాళ్ళకి మన చేత చేయించుకోవాలని ఇష్టంగా ఉందని చెప్పేసి అంటే మనం చేసే విధానంలో వాళ్ళకి అన్నీ కూడా నచ్చి కొంచెం అంటే మనం చేసేది ఖచ్చితంగా మిగతా సంబరాల మీద పెళ్లి తంతులాగా మనం అయితే సంబరం అయితే చేస్తాం. మనం సంబరం చేసామంటేనండి మిగతా వాళ్ళ మీద ఖచ్చితంగా బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది అన్న విషయం కూడా మేము ఎక్స్ప్లెనేషన్ అయితే చేసాం. కానీ ఆవిడ అన్నిటికి కూడా అంగీకరించి లలిత గారు మా చేత చేయించుకోవాలని చెప్పేసి అండి వాళ్ళ చిన్నల్లుడు అలాగే ఇప్పుడు చిన్న అమ్మాయి ఉన్నారు కదండి, వాళ్ళ అమ్మాయి వీరగణిక అయిందండి. వాళ్ళు కూడా ఖచ్చితంగా నువ్వు మాట్లాడి వాళ్ళ చేత చేయించని చెప్పేసి మనల్ని అయితే రిక్వెస్ట్ చేస్తారండి. ఖచ్చితంగా మేము అలాగే వాళ్ళకి ఒప్పుకొని వాళ్ళ తాడేపల్లిగూడెం అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతిదీ కూడా మాట్లాడి అంతా వాళ్ళు ఓకే అన్నాక మేము కూడా చేస్తామని చెప్పేసి నిర్ణయించుకుని అప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది నేను చెప్పామండి. తెప్పలన్నీ కూడా మా చేత వదిలిపించారు. 3 తెప్పలు కూడా మనమే వదిలించి సంబరం కూడా మనమే చేస్తామండి. చాలా అత్యంత అంగరంగ వైభవంగా తాడేపల్లిగూడెంలో వీళ్ళున్నటువంటి సెంటర్లో సంబరం అనేది జరగలేదంటే ఒకవేళ తాడేపల్లిగూడెంలో సంబరం జరిగిన మనం చేసినంత విధి విధానంగా ఎవరూ చేయలేదని చెప్పేసి ఆవిడ తర్వాత సంబరమైన మరుసటి రోజు చాలా గొప్పగా అయితే చెప్పారండి.
చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆవిడ ఎక్కడ ఉంటారో మేము ఎక్కడ ఉంటామో తెలియని వాళ్ళు యూట్యూబ్లో పరిచయం అయ్యి మనకి ఇలాగ ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పేసి పొగుడుతూ వేరే వాళ్ళతో చెప్తున్నప్పుడు ఆ ఆనందమే వేరు. ఎందుకంటేనండి ఇప్పుడు మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు, కానీ వీడియోలు చూసి మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చి మీరందరూ కూడా ఆ హర్షం వ్యక్తం చేస్తుంటే నేను కానీ మన గురువుగారు కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే బాగా చేశారన్న మాట కోసమే మేము నిద్రపోకుండా అన్నీ కూడా సక్రమంగా టైం జరగాలని చెప్పేసి ముందు రోజే దూరమైతే ముందు రోజే వదిలి అన్నీ కూడా సర్దుకొని అయితే చేసుకుంటాం. మన గురువుగారికి హెల్త్ కొంచెం ఇష్యూ ఉంది. అయినా సరే ఆయన కూడా మనం ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఒక రోజు ముందే అయితే వెళ్తామండి. నిద్ర సరిపోకపోయినా సరే మనం ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకోవాలి. వాళ్ళు ఎంతో మనల్ని నమ్మి వస్తున్నారు. వీళ్ళే కాదు ఎవరైనా సరే అని చెప్పేసి మేము ముందు రోజే వెళ్ళి అన్నీ కూడా చేస్తాం. ఇప్పుడు ప్రతిదీ కూడా అన్నీ దగ్గరుండి మనమే చూసుకోవడం వల్ల ఇంత సక్సెస్ అయితే జరుగుతుందండి. అంటే మేము చెప్పింది మీరు కూడా నమ్మడం వల్ల, మీరు మా దగ్గరికి రావడం వల్ల మేము ఇంత సక్సెస్ అయితే అయ్యాము. అంటే మనకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ 2500 ప్లస్సే కావచ్చు, కానీ ఇంతమంది కూడా చాలామంది కమెంట్ రూపంలో కానీ, అలాగే వాట్సాప్ కానీ, మెసేజ్లో కానీ చాలామంది కాల్ అయితే చేస్తూ, మెసేజ్లు అయితే చేస్తూ వారి యొక్క బాధలను అయితే చెప్పుకొని మన దగ్గరికి వచ్చి ఆ బాధలు తీరిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారండి. మనకి సబ్స్క్రైబర్స్ తక్కువే కావచ్చు, కానీ వీడియో చూసి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయ్యి ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందులో చాలామంది అంటే మన యూట్యూబ్లో చూసి రావులపాలెం అవ్వండొచ్చు, బెంగళూరు అవ్వండొచ్చు, అలాగే ముంగండ అవ్వండొచ్చు, గుంటూరులో వాళ్ళు అవ్వండొచ్చు, అలాగే తాడేపల్లిగూడెం దగ్గర పెంటపాడు అవ్వండొచ్చు. ఇలా చాలామందికి మన యూట్యూబ్ ద్వారా వచ్చిన వాళ్ళకే నేను సంబరాలు అయితే పోస్ట్ చేస్తాను. మీరు చాలామంది చూసి ఉంటారు. అలాగే చిన్న చిన్న సంబరాలు చాలా చేశాము. అవి వీడియోస్ లేకపోవడం వల్ల నేనైతే పెట్టలేదు. అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి సంబరం కూడా యూట్యూబ్ ద్వారా వచ్చింది. అలాగే ఇన్స్టాగ్రామ్ వచ్చి, అలాగే విజయనగరం వాళ్ళు కూడా మనకు వచ్చారండి, అనకాపల్లి నుంచి కూడా. వాళ్ళు కూడా ఇలా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ చూసి అయితే వచ్చారు. అయితే ఇలా యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి చూసి వచ్చారంటే కనుక మాకు కానీ మా గురువుగారికి కానీ చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే మనం నమ్మి అంత దూరం నుంచి ఇక్కడికి కేవలం వీడియోలు చూసి వస్తున్నారంటే అది దైవ సంకల్పం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇలాగ ఈ ఈ విధంగా కలవాలని చెప్పి రాసి పెట్టుంటాడేమో, మనకైతే తెలియదు. కానీ అన్నీ కూడా సక్సెస్ అయినాయండి మేము చేసినవన్నీ కూడా. ఇంకా వీడియో విషయంలో వస్తే మేమైతే స్టార్టింగ్లో చెప్పినట్టు విధంగా మనం దీపారాధన అయితే చేసి, ఆ తర్వాత వినాయకుడి పూజ అన్నీ కూడా చేసి, అక్కడ ఉన్నటువంటి గదిలో ఉన్నటువంటి దేవుళ్ళందరినీ కూడా ఆ మండపారాధనకి పిలిచి ముహూర్తానికి అయితే టైం అయితే స్టార్ట్ చేసామండి. ఈ విధంగా సంబరం స్టార్టింగ్ అప్పుడు లైట్గా వాన అయితే జమ్మింది. అప్పుడు చాలా భయపడ్డాము, కానీ దేవుడు తన యొక్క సూచన చెప్పాడు అనుకుని మేమైతే ఉన్నామండి. సంబరం అయ్యేంత వరకు కూడా అసలు వర్షం లేదు, అలాగని ఎండ లేదండి. అలా మెయిన్ రోడ్డు మీదే నడిచినా సరే మనకు అసలు ఎండ అనేది తెలియలేదు. చాలా బాగా అయింది. జమ్మి చెట్టు పూజ అయిపోయి మనం రిటర్న్ స్టార్ట్ అయినప్పుడు మనకి స్టార్ట్ అయిందండి ఎండ. అయ్యో బాబాయ్, అసలు చెప్పుకోలేని ఎండ. అక్కడ దేవుని దర్శనం అని చెప్పేసి అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. అయితే సంబరం అయితే చాలా బాగా జరిగిందండి. మనం దేవుని కూడా లలిత గారి మీదకి అయితే లాగడం అయితే జరిగింది, వాళ్ళ మనవరాల్ని. అయితే ఏ విధంగా లాగామో, ఎలా లాగామో, తెప్పలు ఎక్కడెక్కడ వదిలేమన్నది కూడా వీడియోలో చెప్తూ ఉంటాను. ప్రస్తుతం అయితే వినాయకుడి పూజ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ. जय बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న పువ్వు తీసుకొని చెవులో పెట్టుకుని, చెప్పాను కదండి మన ముహూర్తం టైం ఉంది కాబట్టి ముందుగా వినాయకుడి పూజ అయితే స్టార్ట్ చేస్తాను. నేను వాయిస్ ఓవర్లో ఉండగా వినాయకుడి పూజ అయితే అయిపోయింది. లాస్ట్లో హారతి ఉండగా మీకు అయితే వీడియో అయితే మన వాయిస్ ఓవర్ ఎవరైతే తగ్గించి అక్కడ ఒరిజినల్గా ఏమైతే ప్లే అయిందో మీకు అయితే చూపించాను. ఈ విధంగా హారతి అయితే ఇచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వినాయకుడి యొక్క ప్రసాదం శస్యం అయితే జిమ్ముకొని వినాయకుడిని అయితే మన పక్కన అయితే పెట్టి, ఆ తర్వాత అంటే స్వామివారిని ముందుగా కోరుకుంటాం అనమాట. మనకి ఈ యొక్క సంబరం అనేది నీ యొక్క దయతో, నీ యొక్క కృపతో ఏ విధమైన అడ్డంకులు లేకుండా అన్నీ కూడా జరిగిపోవాలి స్వామి, ఆది పూజలు నువ్వే కాబట్టి ముందుగా నీకే పూజ చేసామని చెప్పేసి మన స్వామివారికి విన్నపించుకొని ఆయన యొక్క ఆశీర్వాదంతో మనం సంబరం అనేది స్టార్ట్ చేస్తామండి. ఈ విధంగా ప్రతి ఒక్క వీరభద్ర సంబరంలో కూడా, అంటే వీరభద్రదే కాదు ఏ పూజ అయినా సరే మనం ఖచ్చితంగా వినాయకుడికి అయితే పూజ చేయాలి కాబట్టి ముందుగా ఆది పూజ్యుడైన వినాయకుడికి అయితే మనం అయితే పూజ అయితే చేసుకుని, ఆ తర్వాత ఆయన యొక్క అంగీకారంతో మనం అయితే వీరభద్ర సంబరం అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదండి. ఇప్పుడు అంటే మీరు చూడండి, అది నేను తర్వాత అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకుంటాను.
దీపారాధన వెలిగించి వీడియో క్లిప్స్ అయితే ఎందుకు మిస్ అయ్యాయండి. అయితే కొద్దిగా వీడియో కూడా ల్యాగ్ అయింది, కొంచెం స్ట్రక్ అవుతూ ఉంది. అది ఎందుకనేది తెలీదు. బట్ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేనైతే వీడియో అయితే ఎడిటింగ్లో మన వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కవర్ అయిపోద్ది అని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కరెక్ట్గా మనం పెట్టినటువంటి ముహూర్తానికి 7:45కో ఎంతకో పెట్టానండి ముహూర్తం. అప్పుడు ఆ ముహూర్తానికి తగ్గట్టుగా మనం ఖచ్చితంగా దీపారాధన అయితే చేసేసి, దీపారాధన తర్వాత మనం ముందుగా ఈ సంబరం నిమిత్తంగా ఒక ఇత్తడి పళ్ళెం అయితే కొనుక్కుంటాం కదండి. ఆ ఇత్తడి పళ్ళెంలో అంగవస్త్రం అంటే ఒక తెల్లటి బట్ట అయితే వేసి సీరసోడ బియ్యం అంటే కేజీ మీద కొంచెం ఎక్కువ వేసిన కేజీ పావు కేజీన్నర వేసుకున్నా పర్వాలేదు. వాటిపైన మనం తమలపాకు అయితే వేసి కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసి మనం వీరభద్రుడు యొక్క ప్రతిమలు అంటే విభూతి పండు ఉంటుంది కదండి, ఆ విభూతి పండును అలాగే అబ్బాయి లేక అమ్మాయి తెలియాలని చెప్పేసి ఐడెంటిఫికేషన్ మనం అయితే బొమ్మలు అయితే పెడతాం కదండి. ఆ బొమ్మలని అయితే కనుక మనం పెట్టుకునే విధంగా అయితే చూసుకుంటాము. అయితే కొత్త బొమ్మలైనా సరే ఖచ్చితంగా అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి వాళ్ళకి పసుపు రాసి అలాగే పౌడర్ రాసి బొట్టు పెట్టి, అమ్మాయి అయితే పువ్వులు పెట్టి మెల్లో చైన్లు, కాళ్ళకి పట్టీలు, చేతులకి గాజులు, అలాగే చంపసవరాలు, చెవులీలు, ముక్కు పుడక, గంధం, తల్లో పువ్వులు, క్లిప్లు అన్నీ కూడా పెట్టి సెంటుతో సహా ముస్తాబు అయితే చేసుకుని ఉండాలండి. అలాగే మనం కొత్తగా తెచ్చినటువంటి విభూతి పండుకి ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను మీ అందరికి కూడా. మనం పెట్టేటువంటి విభూతి పండు ఇప్పుడు వచ్చే అయితే ఒరిజినల్స్ కాదండి, అవి చాక్ పౌడర్లతో తయారవుతున్నాయి. అంటే కాలాలకు అనుగుణంగా ఇప్పుడు అయితే అయ్యే వాడుతున్నారు. కానీ పూర్వం అయితే ఒరిజినల్ అయితే కనుక వేరే విధంగా అయితే తయారు చేసేవారు. అది ఎలా తయారు చేస్తారనేది నేను ఇంకొక వీడియోలో అయితే స్పెషల్గా దాని గురించి అయితే వీడియో చేసి పెడదామని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడున్నటువంటి ఈ విభూతి పండు గట్టిగా ఉండాలంటేనండి దానికి ముందుగా మీరు ఆవుని కొద్దిగా కాచి ఆ వేడిగా ఉన్నప్పుడు దానికి కొంచెం మీరు బాగా పీల్చుకుంటుందండి, కొంచెం అయితే పీల్చుకుంటుంది. కానీ అలా పీల్చుకున్నట్టుగా రాసి అది ఆరిన తర్వాత మళ్ళీ పసుపులో నెయ్యి రాస్తే కనుక మీరు వాటర్లో ముంచి లేపినా సరే అయితే పగలదు కానీ ముద్ద కానీ అప్పుడు అలాంటివి జరగకుండా అంత గట్టిగా మారిపోతుంది అది. మీరు ఆ విధంగా అయితే చేయండి. మనం ఆ విధంగా పసుపు అయితే రాయించి అడ్డబొట్లతో కుంకుమ బొట్లు అయితే పెట్టించి మనం పసుపు కుంకుమతో కంకణం కూడా కట్టిస్తామండి. అలాగే నాగభరణం కూడా పెడతాము. ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేయడానికి మన గదిలో ఎవరి పండు ఏంటని తెలియడం కూడా నీటికి స్టిక్కర్లు అయితే ఉంటాయని మీ అందరికీ తెలిసిన విషయం, మనకి రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి. అయితే ఆ విధంగా చేసి ఇప్పుడు బాజా భజంత్రులు మోగుతుండగానే అచ్చర బచ్చరమా అచ్చరమా అంటూ ఆ యొక్క విభూతి పండుని అలాగే నాగాభరణాన్ని అమ్మాయి యొక్క లేక అబ్బాయి ప్రతిమను అలాగే రుద్రాక్ష దండలను అలాగే వీరభద్రుడికి ఆయుధాలైన త్రిశూలము, గండ్రగొడ్లి, అలాగే గంట, బొమ్మలు, బాల్ అన్నీ కూడా బాజా భజంత్రులు జరుగుతుండగా మనం ఇందులో అయితే పెడతామండి. అంటే మన అభిషేకాలన్నీ కూడా తర్వాత వేరే విధంగా చేస్తాం. మన గదిలో పంచామృత అభిషేకాలు, పాలు, పెరుగు, నెయ్యి అన్నీ కూడా. ఇక్కడైతే మనం అయితే అభిషేకాలు అయితే సమ్మర్లో అయితే చెయ్యము. ఒక్కొక్క చోటన ఒక్కొక్కలా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మన పద్ధతిలో ఎలా జరుగుతుంది అనేది మీకు అయితే చెప్తున్నాను. ఆ విధంగా పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మండపారాధనలో మన దేవుళ్ళు ఉన్నారు కదండి, గద్దెలో పెద్ద దేవుడిని దగ్గిమిరి నాగమ్మ గారిని, అయినాల దేవమ్మ గారిని, పశ్చాల బుజ్జమ్మ గారిని, ముత్యాల శ్రీనివాస బాబుని, పంది జగన్నాథరావు గారిని, అలాగే నేతికొండ బాబుని, అలాగే తదితరులని ఒక 11 మందిని ముఖ్యంగా అయితే ఫస్ట్గా అయితే పిలిచి అక్కడ మన పారాధనలు అయితే మనమైతే పెడతాము. ఆ తర్వాత మనం పెట్టుకున్నటువంటి విభూతి పండుగకి అక్కడ షోడశోపచార పూజలు ఏవైతే జరిగినాయో వినాయకుడికి అలాగే వీరభద్రుడికి కూడా షోడశోపచార పూజలు అన్నీ కూడా చేసి మనం షోడశోపచార పూజలు అయిన తర్వాత నైవేద్యాన్ని అందులో ఒక భాగంగా నైవేద్యం ఉంటుంది కదండి, ఆ నైవేద్యం దగ్గర మనం ఎలా చెల్లిస్తాం ఏంటి అనేది అందరికీ కూడా తెలిసిన విషయం. అయితే ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీరు చూడండి. అయితే వీడియో కొంచెం ల్యాగ్గా ఉంటుందండి. నేను పార్ట్ 1 పార్ట్ 2 కింద పెడతాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మళ్ళీ పార్ట్ 1 పార్ట్ 2లో ఓన్లీ నైవేద్యానికి సంబంధించిన వీడియో ఉంటుందని కొద్దిగా ట్రిమ్ చేసుకుంటూ మీకు వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో లాంగ్గా ఒక 50 మినిట్స్ ప్లస్ ఉండేలాగా అయితే నేనైతే చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూస్తున్నట్టయితే మీకు వీడియో తెలుస్తుందండి. అంటే ఇది వాళ్ళకు కూడా ఒక మెమరీలా ఉంటుంది కాబట్టి మళ్ళీ చూసుకోవడానికి ఉంటుందని చెప్పేసి నేను కొంచెం టైం లాగ్ అయినా సరే నేను వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అందరూ కూడా ఖచ్చితంగా మన వీడియోని చివరి వరకు కూడా స్కిప్ కాకుండా చూసి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతారని మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఇప్పుడు వీరభద్రుడికి శివాష్టోత్తరం అయితే జరుగుతుందండి, చూడండి. ఇక్కడ నేను పూజ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మొత్తం అక్కడ జరిగినది కూడా విజువల్గా చూపిద్దాం అనుకున్నానండి. కాకపోతే వెనకాల సన్నాయి మేళంలో అంటే మనం హాఫ్ ట్రూప్ పెట్టడం వల్ల సన్నాయి మేళం వాళ్ళకి వంతుగా ఉంటుందని చెప్పేసి ఒక వీడియోని రికార్డ్ అయితే చేసి అదైతే పెట్టుకుంటూ మిగతా డోలు సన్నాయి అయితే ప్రాంప్ట్ అయితే ఇస్తూ ఉన్నారు. అది యూట్యూబ్లో
డౌన్లోడ్ చేసిందే కాబట్టి మళ్ళీ స్ట్రైక్ పడుతుందని కాపీరైట్ పడుతుందని ఒక ఉద్దేశంతో నేనైతే వాయిస్ ఓవర్ ఎక్కడ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ మామూలుగా వాయిస్ ఓవర్ లేకుండా చూపిద్దామన్నా సరే ఎక్కడ స్ట్రైక్ పడిపోతుందో ఇంకా కాపీరైట్ పడిపోతుందో అని చెప్పేసి ఒక భయంతో అయితే నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. మీకు ప్రతిదీ పూర్తిగా అర్థం అవ్వాలని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇది ఎక్కువ అవుతుందని తెలుసు, కానీ ఇక్కడ మీకు ప్రతిదీ కూడా అర్థం అవ్వాలని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే చేస్తున్నానండి. అయితే ఇక్కడ శివాష్టోత్రం అయిపోయిన తర్వాత ఏ విధంగా చేస్తారనేది నెక్స్ట్ చూపిస్తున్నాను. అష్టోత్తరం అయిపోయిన తర్వాత దీపం చూపించేసి అలాగే ధూపం కూడా చూపించిన తర్వాత మనం నైవేద్యం చేయాలి కాబట్టి అష్టోత్తరం అయిపోయిన తర్వాత దీపం దర్శయామి ధూపం ఆగ్రాపి అని చెప్పేసి షెడ్యూల్ చేసుకుని మనం అయితే నైవేద్యంలోకి అయితే వెళ్ళామండి. ఆ నైవేద్యం కూడా మనం ఏ విధంగా పెడతామనేది చూడండి. చూశారు కదండి, దేవుడి పీట అది కూడా పూజ చేసిన తర్వాత ఎంత నిండైతే వచ్చేసిందో దేవుళ్ళందరూ కూడా అక్కడే ఉన్నట్టుగా మనకి ఉట్టు పడుతుందంటారు కదండి, అలాగైతే ఉంది. అయితే ఒకరి తర్వాత ఒకరు నైవేద్యం పెట్టడానికి అందరినీ కూడా కొబ్బరికాయలు అయితే కొట్టేసుకుని రమ్మని అయితే చెప్పామండి. కొబ్బరికాయలు కొట్టుకుని రమ్మన్న తర్వాత మనం ఇంట్లో అయితే స్వామివారికి అదే మన యొక్క వీరభద్రులకి మనం ఖచ్చితంగా అయితే క్షీరాన్నము అలాగే చలివిడి పానకం వడపప్పు 3 లేక 5 రకాల స్వీట్లు 3 లేక 5 రకాల పళ్ళు అలాగే బూరి చలివిడి పానకం వడపప్పు గ్లాస్ వాటరు అలాగే ఒక గ్లాస్తో ఆవు పాలు అయితే కనుక నివేదన కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే నివేదన చేస్తామండి. ఆ నివేదన చేసిన తర్వాత ఒడిగట్టి కార్యక్రమం అనే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ ఒడిగట్టి కార్యక్రమం తెలుసు కదండి, మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఏ ఒక్క శుభకార్యం జరిగినా అది ఒడిగట్టుతోనే ఉంటుంది. అలాగే మన వీరభద్ర సంబరం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒడిగట్టి అయితే కడతామండి. ఆ ఒడిగట్టు కూడా ఏ విధంగా కడతాం, ఒక తెల్లటి పంచ తీసుకొని అందులో 3 దోసలు బియ్యం అయితే వేసి 1116 ఒక కట్నంతో అయితే కనుక తమలపాకు తాంబూలంతో అలాగే ఒక విభూతి పండు నూనెకండు అన్నీ కూడా వేసి పసుపు కుంకుమ అయితే వేసి ఇది ఒక అంటే ముడిపు కింద అయితే కడతామండి. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా 3 దోసలతో బియ్యం వేసి వాళ్ళకి తోచినట్టుగా 116 అని 516 అని లేక 11 రూపాయలని 20 రూపాయలు చెబితే ఎవరికి స్థాయి తగ్గట్టుగా వాళ్ళు అయితే వేసుకుని తమ మనసులో ఉన్న కోరికలు అయితే కోరుకుంటుంటారండి. ఇది కేవలం ఆ ఇంటికే కాదండి, మొత్తం ఎవరు వచ్చారో వాళ్ళందరూ కూడా చేయొచ్చు. తమ యొక్క మనసులో ఏ అయితే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తలుచుకుంటూ స్వామివారి ఒడిలో నింపుతున్నట్టుగా ఆ స్వామి ఖచ్చితంగా తీరుస్తారని చెప్పేసి ఒక ప్రగాఢమైన విశ్వాసం అండి. అందుకని చెప్పేసి ఈ యొక్క ఒడిగట్టి కార్యక్రమంలో ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ కూడా 99% పాల్గొనే విధంగానే మేమైతే చూస్తామండి. ఈ ఒడిగట్టి అనేది చాలా ముఖ్యమైనది. ఇది చేస్తున్నంతసేపు మనం వేరే ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా మాట్లాడకుండా ఈ యొక్క తంతులు అయితే కనుక కార్యక్రమం పాల్గొనాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఒడిగట్టి కట్టే కార్యక్రమం అంటే ఇది. అది గట్టి కొట్టాలి. మీ బాబు మనం ఆ ఒడికట్టు అంతా కట్టేసిన తర్వాత అండి 3 ముళ్ళ కింద అయితే వేసి దానికి పసుపు రాసి గంధం రాసి బొట్లు అయితే పెట్టి ఈ విధంగా తొలుటుగా ఎవరైతే మనకి సంబరం చేయించుకునే వాళ్ళు ముందుగా 3 దోసలు బియ్యం అయితే వేసారో వాళ్ళ నెత్తి మీదకి అయితే విట్టి ఆ తర్వాత వాళ్ళ భార్యకమ్మని ఆ తర్వాత ఇంట్లో ఉన్నవాడు అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విధంగా అయితే ఒడిగట్టి ఇమ్మని 3 సార్లు అచ్చరబచ్చరబచ్చరబ అంటూ ప్రదక్షిణాలు చేయమని చెప్తూ ఉంటామండి. ఇలా చేయడం వల్ల తమ యొక్క కోరిక నిజంగా కూడా తీరుతుందని చెప్పేసి ఒక ప్రగాఢమైన విశ్వాసం. అలా ఎత్తిందంటే కిందకి దింపకుండా ఇంకా అక్కడి నుంచి సరాసరిగా మనం ఏదైతే వెహికల్ అయితే పురమాయించుకున్నామో ఊరంతా తిరగడానికి జమ్మి చెట్టు వరకు కూడా ఇంకా ఎక్కడ కూడా కిందకి దించకుండా కూడా అయితే వస్తుందండి. ఈ విధంగా ఒడిగట్టి కట్టే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్పుడు దండకం అయితే చదివి అప్పుడు వీరభద్ర సంబరాన్ని అయితే మనం ఇంకా ఘనంగా బయటకు వెళ్ళడానికి ఊరేగింపుకి అయితే మొదలు పెట్టుకుంటాం. అది ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది అనేది పూర్తిగా అయితే చూడండి. వీడియో లాంగ్గా ఉందని చెప్పేసి అక్కడ కూడా మానవద్దు. నేను ఒక పార్ట్లో ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
రాక్షసులకు రాక్షసులకు పంచిపెట్టే లక్ష్మి లక్ష్మి ఎముకలన్నీ విరిచి ఓరి భూతములకు ఓరిని పెట్టే అక్షరమా అక్షరులెత్తురు బట్టి దాహంబు కొని ఉన్నా దండి భూతములకు దాహమాచే వచ్చి జయించు చూమన్నా ఎమ్మడి వారి కుమార ఆయుధల రౌద్ర కృపా సముద్ర కుమిలివారి ఇంట నాగమ్మగా పుట్టినావట అయినాల వారి ఇంట దేవమ్మగా పుట్టినావంట పశ్చావుల వారి ఇంట దుర్గా బుచ్చిగా పుట్టినావంట ముత్యాల వారి ఇంట శ్రీనివాసగా పుట్టినావంట రహస్యంటి వారి ఇంట శ్రీనేతి కొండగా పుట్టిన అమరసింగ వారి ఇంట నాగనిగా పుట్టిన నట్టింట్లో కూర్చున్నావంట దూర సంతానముతో నవ్వుతున్నావట తల్లివట తిరిగల తల్లివట తిరిగల తండ్రివట కల్పవల్లివట కోరిన కోరికలు గాని అడగని కోరికలు గాని ఇచ్చేటువంటి కన్న బిడ్డలట పేరన్న బాబులట వీరభద్రుడి వట్ట వీర కనిక వట్ట వీర పేరంటాల వట్ట మా తండ్రి బాలవీరభద్ర కొండలమ్మ తల్లికి వేములమ్మ తల్లికి విడమారమ్మ తల్లికి కేసరమ్మ తల్లికి మావులమ్మ తల్లికి మావురమ్మ తల్లికి నరసమ్మ తల్లికి రంగమ్మ తల్లికి నమ్మ తల్లికి నమ్మ తల్లికి సత్తమ్మ తల్లికి గానమ్మ తల్లికి నమ్మ తల్లికి లక్ష్మమ్మ తల్లికి ఇద్దరమ్మ తల్లికి కక్కదేవతకు తమ్ముడు పోతరాజుకు అందులో ఎర్ర బాబు అందులో వీరగనికి అయినాల దేవమ్మకు పశ్చావుల బుచ్చమ్మకి శరణ బాబుకి లేదుకొండ ఎర్ర బాబుకి రామసింగ వారి ఎర్ర బాబుకు గద్దలో ఉన్న దేవులకు ఊళ్ళో ఉన్న దేవులకు చూస్తారు కదండి. ఒడిగట్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత మనమైతే దండకం అయితే చదివి దండకంలో దేవుళ్ళందరినీ పిలిచి ఆ తర్వాత ఊర్లో ఉన్నటువంటి గ్రామ దేవతలందరూ కూడా పేరున మనకి ఇన్ని పేర్లు అయితే వస్తాయి అన్ని పేర్లు కూడా పిలిచి
ఆ తర్వాత సంబరం అయితే మొదలు పెడతామండి. సంబరం కూడా మనకు ఖచ్చితంగా మన గద్దెలో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారు, దండమార అమ్మవారు, ముగతార అమ్మవారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గరగలు అయితే పెడతాము. ఆ గరగలు నాట్యం చేసిన తర్వాత ఆ తర్వాత అయితే కనుక మనం సంబరాన్ని అయితే బయటకి అయితే తీసుకెళ్తాం. ఏ విధంగా తీసుకెళ్తాం అనేది కూడా చూడండి. ఈ విధంగా గరగలకి ఎత్తేసిన తర్వాత కూడా మనం ఎవరైతే సంబరం అయితే చేస్తున్నామో వారి ఒంటిపైన పూడి కాసేపు వారికి ఇష్టం వచ్చినంత సేపు కూడా ఇంట్లో ఆడిన తర్వాత వాళ్ళు సరే అన్న తర్వాత మనం అయితే దేవుడిని అయితే ఎత్తంటే దేవుడిని పళ్ళెం మీద ఉంటారు కదండి, అది ఎవరైతే సంబరం చేసుకున్నారో వాళ్ళకి నెత్తి మీద మీరు ఇప్పుడు చూసారు కదా ఆ విధంగా అయితే ఎత్తి ఆ తర్వాత ఆ పిల్ల లేక అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి ఇంట్లో తిరుగుతున్నట్టుగా భావిస్తున్నట్టుగా వాళ్ళ నెత్తి మీద అయితే పెట్టుకొని మొత్తం అన్ని గదులు కూడా ఇంట్లో ఉన్నటువంటి గదులు అన్నీ కూడా తిరిగి అయితే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వస్తారనమాట. కూష్మాండ బలి ఖచ్చితంగా ఏ శుభకార్యం జరిగినా ఏ దైవ కార్యక్రమం జరిగినా సరే ఖచ్చితంగా అయితే తీయాలి. అది ఇంటికి అనేది కూడా వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను. వీడియో అయితే చివరి వరకు కూడా చూడండి. ఇంకా మన ఛానల్ని మీరే ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ కాకపోయినా లేక ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే కనుక మన ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా గుమ్మడికాయ కొట్టి గుమ్మలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ సతుల చేత ఈ విధంగా అయితే గరగనాట్యం అయితే చేయిస్తామండి. అమ్మవారు ఆడినట్టుగా మన గుమ్మంలో మన వీరభద్ర సంబరం చేసినప్పుడు ఖచ్చితంగా బుక్కా పిండి ముఖ్యం. అంటే అమ్మవారి సంబరం చేయించినప్పుడు కూడా ఖచ్చితంగా బుక్క అయితే చింపుతారు. కాకపోతే వీరభద్ర సంబరాలు చేసినప్పుడు ఆ బుక్కలో ఖచ్చితంగా
ఆ పసుపు అలాగే బొమ్మను బాల్స్ అయితే చిమ్ముతారండి. అవన్నీ కూడా ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు అయితే పట్టుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క సాంప్రదాయం గురించి మీకు ముందుగా తెలుసా, లేక కొత్తగా తెలుసుకుంటున్నారా? ఒకవేళ తెలిస్తే కనుక మీరు ఎక్కడ చూసారు, ఎలా చేయించుకుంటారు, ఎప్పుడు చేయించుకుంటారు, అలాగే మీ వీరభద్రులు ఏ గద్దెలో ఉన్నారో, మీరు ఏ ఊరు నుంచి మన వీడియో చూస్తున్నారో అన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మాకు మా వీడియో ఎంతవరకు చేరుకున్నదన్న విషయం అయితే మాకైతే తెలుస్తుంది. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి. మనం ఇంకా అంతా అయిపోయిన తర్వాత బుక్కాన్ని జిమ్మించేసిన తర్వాత ఈ విధంగా అయితే నీళ్ళైతే వేసి దేవుడు అంటే దేవుడు శాంతిస్తాడని ఒక ఉద్దేశంతో ఈ విధంగా మనం నీటిలో ముందుగానే పసుపు అలాగే పరిమళం కోసం రోజ్ వాటర్ అని ఇలాగ జవ్వాది అని చెప్పేసి అత్తర పరిమళాన్ని కూడా వేసుకొని వేపాకులు పువ్వులు అన్నీ కూడా వేసుకొని వాటిని అయితే ఇలాగ నెత్తి నిండా అయితే వేసి కనబడే వరకు కాళ్ళకి చేతులకి ముఖానికి పసుపు అయితే రాసి కుంకుమ పుట్టు అయితే పెట్టి మన మెడలో దండ అయితే వేసి హారతి అయితే ఇచ్చి ఆ తర్వాత ఆడబడుచుని ఎదురుదామని సంబరం అయితే బయలుదేరుతుందండి. ఈ విధంగా సంబరం ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకా తర్వాత ప్రాసెస్ తెలుసు కదంటే, మనం ఎక్కడ నాలుగు కనిపించిన రోడ్లు జంక్షన్ కనిపించినా లేక ఏదైనా సందులు కనిపించినా సరే ఆ మూలన్న కొబ్బరికాయ అయితే కొట్టుకుంటూ సాంబ్రాణి పొగ తీసుకుంటూ అలాగే మధ్యలో ఏమైనా గుళ్ళు కనిపిస్తే ఆ గుళ్ళకి వెళ్తూ కొబ్బరికాయ కొడుతూ చెరువుడి పానకాలన్నీ సమర్పించుకుంటూ మనం అలాగే జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళటం అయితే జరుగుతుంది. ఈ విధంగా సంబరం అయితే అత్యంత అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగిందండి. వీడియో ఎక్కువ ల్యాగ్ అవ్వడం వల్ల ఇంకా రోడ్డు మీద ఏం జరిగింది అనేది నేను చూపించుకుంటే ఇంకా త్వరగా వీడియో అయితే ఎడిట్ అయితే చేస్తున్నానండి. ఎందుకంటే బాగా లాంగ్ అయిపోతుంది కాబట్టి ఇంకా సరాసరిగా జమ్మి దగ్గర ఏ విధంగా జరుగుతుంది అనేది పోస్ట్ అయితే చేస్తున్నాను. అక్కడతో కూడా ఖచ్చితంగా మిస్ కాకుండా అయితే చూడండి. ఇక్కడ ఎలా జరిగింది ఏంటనేది మీకు అంతా కూడా క్లారిటీగా వస్తుంది. అంటే ఈ యొక్క జమ్మి చెట్టు వేరే యొక్క రావు చెట్టుతో కలిసి అయితే ఉందండి. దీని వృక్ష వీరభద్రస్వామి అని అంటారంట. ఇది యొక్క వయసు 150 సంవత్సరాల పైనే ఉంటుంది. ఆ యొక్క చెట్టు గురించి మీకు తెలుస్తుంది. అంతా కూడా వివరంగా చూడండి. మనమైతే తాడేపల్లిగూడెంలో సంబరం చేస్తాం కాబట్టి అండి, తాడేపల్లిగూడెనికి అత్యంత శక్తిమైనవంటే అమ్మవారిలో ఒకటైన బడుసమ్మ అమ్మవారు కాబట్టి మనం బడుసమ్మ అమ్మవారికి అయితే గుడికి వెళ్ళామండి. బడుసమ్మ అమ్మవారికి మనం కావిడైతే సమర్పించాము. ఈ గుడిలో మనం వెళ్ళేటికి కరెక్ట్గా అక్కడ వేరే పెళ్లి సంబరం కూడా అయితే జరుగుతుందండి. మనం బడుసమ్మ అమ్మవారికి ఒక బిందె ఒక బిందెమో పానకం, ఒక బిందెమో మంచినీళ్ళు, అలాగే చరివిడి, వడపప్పు, అరటిపళ్ళు, గెల, కొబ్బరికాయలు, చీర, రవికల గుడ్డ, అలాగే పసుపు, కుంకుమలు, పువ్వులు, గాజులు అయితే కనుక మనం సంబరం చేసామని చెప్పేసి ఆ తల్లిని చల్లగా చూడమని చల్లగా శ్రీమని చెప్పేసి మనం బలిశ్రమ తల్లికి అయితే సారి సమర్పించడం అయితే జరిగింది. ఈ విజువల్స్ అన్నీ కూడా తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి బలిశ్రమ అమ్మవారి యొక్క ఆలయం వద్దవి. అక్కడి నుంచి అండి ఇంకా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయని చెప్పేసి కొండలమ్మ గుడికి అలాగే దానమ్మ గుడికి కూడా వెళ్ళిపోయండి. ఆ తర్వాత మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా
ఈ విధంగా జమ్మి చెట్టు దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇంకా జమ్మి చెట్టు దగ్గర మనం ఏ విధంగా అయితే చేస్తామో మీ అందరికీ తెలుసు కదా. ఇంకా అక్కడి నుంచి జమ్మి పూజ అనేది మొత్తం పూర్తిగా అయితే కంటిన్యూ అయింది. అది ఏ విధంగా అయింది, ఎలాగైనది అనేది ఇప్పుడు మీరు వీడియోలో అయితే చూడండి. మనం ఫస్ట్ రాగానే మనం జమ్మి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసి మనం ముందు రోజు చెప్పుకున్నటువంటి ఉపాసన మంత్రం అయితే కనుక తీసి మన కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తాం కదండి. అదే విధంగా జరిగింది. చూసారు కదండి, ఈ చెట్టుకి సుమారు 150 సంవత్సరాల పైనే ఉంటాయని చెప్పేసి ఒక అంచనా అయితే వేశారండి. రావి చెట్టు అలాగే జమ్మి చెట్టు అయితే కలిసి ఉండండి. ఒక 6-7 మనుషులు కలగలిపితే ఎంత లావు ఉంటుందో ఈ చెట్టు యొక్క మండం అంత లావు అయితే ఉందండి. అయితే ఇక్కడ వాతావరణం అనేది ఎంతమంది వచ్చినా సరే, ఎంత సమ్మర్లో అయినా సరే చాలా చల్లగా అయితే ఉంది. చెట్లు ఉన్నందుకు ఇదొక అదృష్టం అని చెప్పేసి అయితే అనుకున్నాము. అయితే ఇక్కడ వృక్షం దగ్గర అంటే జమ్మి చెట్టు దగ్గర ఈ వీరభద్ర భవనం ఎలాగా సంపూర్ణమైనదో పూర్తిగా కూడా ఎక్కడ కూడా స్కిప్ కాకుండా అయితే చూడండి. మీకు అన్నీ కూడా వివరంగా అయితే తెలుస్తాయి. అయితేనండి ఇక్కడ మనం ఫస్ట్గా రాగానే మనం చుట్టూరు ప్రదక్షిణ అయితే చేసి మనం జమ్మి చెట్లు ముందు రోజు పెట్టినట్టు ఉపాసన ముందు ఉన్నటువంటి వేప పుల్ల అలాగే నీళ్ళు అన్నీ కూడా చెట్టుకు ముఖం అయితే కడిగి ఆ తర్వాత ఉడగట్టి అయితే కట్టి ఆ తర్వాత మనం పూజ అయితే స్టార్ట్ చేస్తాం కదండి. వినాయకుడి పూజ మొదలెట్టి అదే దీపారాధన చేసి వినాయకుడి పూజ అయితే మొదలెట్టి ఆ తర్వాత వీరభద్ర పూజకి అయితే వస్తాం కదా. నాకు ఇక్కడ వీడియో తీసే వాళ్ళు అయితే ఎవరు దొరకలేదండి. అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్నటువంటి పెట్టడం అయితే జరుగుతుంది. ముందుగా మనం ఇవన్నీ ఒడిగట్టి కట్టేసి చెట్టుకి పంచది కట్టేసి మెడలో దండ వేసిన తర్వాత మనం దీపారాధన అయితే చేసి వినాయకుడి పూజ అయితే కనుక చేస్తామంటే వినాయకుడి పూజ చేసిన తర్వాత ఆ తర్వాత ఎవరైతే వీరభద్ర కనిపించున్నారో వాళ్ళకి నోలుకండి నేత్రం అయితే చెదకొట్టి అయితే దీపారాధన అయితే వెలిగిస్తాం కదండి కనిపించే వాళ్ళ చేత్తో. అలాగే మనం చెట్టు దగ్గర ఖచ్చితంగా కూడా నూనె పోగులు అనేవి చెట్టుకి చిక్కులు లేకుండా మనకి సంబరాలకి ఎవరైతే చేస్తున్నామో అలాగే పెద్ద దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటూ 3 సార్లు ప్రదక్షిణ వీలైతే అన్నిసార్లు ఇంకో చిన్నదైతే 3 సార్లు ప్రదక్షిణ చేసి మిగతాదంతా పోగు వేయడం అయితే జరుగుతుంది కదండి. ఆ తంతంతా కూడా జరిగిపోయిన తర్వాత ఇక్కడైతే పూజ అయితే జరుగుతూ ఉంది. నా దగ్గర ఉన్నటువంటి విజువల్స్ మట్టుకు పెట్టాను, పూర్తిగా అయితే చూడండి. పూజ అయిపోయిన తర్వాత అండి మనకి ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర మెయిన్గా చేయాల్సిన ఘట్టం బోనం సమర్పించడం. బోనం సమర్పించడం అనేది మన సంబరం అంటేనే వీరభద్ర బోనం అంటాం. బోనం అంటే ఏంటండి, మనం మనస్ఫూర్తిగా మనసవాచ కర్మన ఆ వీరభద్రకి సంవత్సరానికి సరిపడేంత ఆహారం మన చెట్టు దగ్గర మనం సమర్పించడం అనమాట. మనం చెట్టు దగ్గర ఏమేమి సమర్పిస్తామో మీకు తెలియని వారికి మరి ఒక్కసారి అయితే చెప్తున్నాను, పూర్తిగా అయితే వినండి. యాక్చువల్గా మనం అయితే 3 ఆకులు వేస్తామండి. కాకపోతే ఇల్లు కొంచెం దూరంలో ఉందండి, మర్చిపోయారు వీళ్ళ ఆకులు. అందుకని చెప్పేసి పక్కనే ఉన్నటువంటి అరటి చెట్టుకి ఒక పెద్ద ఆకు అయితే తీసుకొని ఇలా 3 సార్లు అయితే పెట్టిస్తూ ఉన్నామండి. మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ద్వారా ఇలా చేయాల్సి వచ్చింది. కాకపోతే మనం వేయాల్సింది 3 ఆకులండి. మనం ఖచ్చితంగా జమ్మి దగ్గర సమర్పించవలసిన ఐటమ్స్ ఏంటండి, సేరు సాల్ట్ ఏమో అంటే కేజీ మీద ఎక్కువ ఉండేలాగా అస్థిసరన్నం వండిస్తాం. టౌనర్సాలు అంటే అర కేజీకి ఎక్కువ ఉండేలాగేమో క్షీరాన్నం వండిస్తాం. అలాగే చలివిడి, వడపప్పు, బూరి, ఒక బిందె పానకం, ఒక బిందెమో వాటర్, అలాగే ఒక అరటిపుల్ల గెల, ఖచ్చితంగా అయితే ఒక కొబ్బరి బొండం అయితే కనుక ఈ విధంగా మనం జమ్మి దగ్గర అయితే సమర్పించాలండి. ఇలా మనం బోనం సమర్పించే విధానంలో ఖచ్చితంగా అయితే మేమైతే కొలతలు అయితే పాటిస్తూ ఉంటాం. అందరూ అయిపోయిన తర్వాత పెట్టేసిన తర్వాత అయితే ఖచ్చితంగా అయితే అందరూ కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత లాస్ట్లో అయితే నేను మన గురువుగారు అయితే వేస్తామండి. అయితే ఈ సంవత్సరం మన గురువుగారు అయితే వేయరు కదా, ఆ విషయం మీకు తెలుసు కదా. అందుకని చెప్పేసి బుజ్జమ్మ గారి పేరు చెప్పి, అలాగే మా మామయ్య గారు శ్రీనివాస్ గారి పేరు చెప్పి, దేవమ్మ గారి పేరు చెప్పి, నాగమ్మ గారి పేరు చెప్పి అన్నీ కూడా నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టి చెల్లిస్తున్నానండి. ఇంకా మనం కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా ఎవరైతే కొట్టడానికి అయితే వీల్లేదు. ఈ విధంగా సంబరం ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. సంబరం ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మనం నైవేద్యం చెల్లించిన తర్వాత హారతి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. హారతి ఇచ్చిన తర్వాత మనం అక్కడ పెట్టినటువంటి పదార్థాలన్నీ కూడా మనమైతే ఖచ్చితంగా శుభ్రమైతే చేసి అప్పుడు దేవుణ్ణి అయితే తీసుకువెళ్ళాలండి, వెనక్కి తిరిగి చూడకుండా. అది కూడా ఎలాగా ఏంటో మొత్తం అంతా పూర్తిగా వీడియోలో అయితే ఉంది. ఇప్పుడు దాకా వీడియో ఎవరైతే పూర్తిగా స్కిప్ కాకుండా చూసారో వాళ్ళకైతే అర్థమవుతుందండి. ఈ విధంగా మనం అరటిపళ్ళు గెల కూడా పూర్తిగా చూపించేసిన తర్వాత మొత్తం అందరూ కొట్టిన కొబ్బరికాయలను అందరూ వేసి ఒకరి తర్వాత ఒకరు వేసిన నైవేద్యాన్ని అంతా కూడా మనం స్వామివారికి ఏక నైవేద్యం కింద మహానైవేద్యంగా అయితే చూపించేసి తాంబూలన్నీ పెట్టిన తర్వాత ఆ తర్వాత హారతి అయితే ఇస్తామండి.
ఇలా హారతి ఇచ్చిన తర్వాత మనం అన్నీ కూడా పెట్టినవన్నీ కూడా శుభ్రం చేయాలని చెప్పాను కదా, అన్నీ కూడా ఎలా చేస్తున్నాం ఏంటి అనేది చూడండి. ఏంటి ఎవరు పాటలే పాట నా వాళ్ళు కాదు ఇంకా ఇక్కడ ఏమండి? ఇక్కడ అక్కడ శివుడు ఉన్నాడు కదా, శివుడు. వెళ్ళిపోతారా ప్రసాదం ఎంతవరకు ఉన్నారు కదా, ఒక్క నిమిషం అదే మహాప్రసాదం. ఊరు నా ఏడకై నిమిషాలు బూర నీకు ఎన్ని కాదని తీసుకో బూర ఇది ఇలా ఉండలేమండి. తీసుకోండి హారతి. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దగ్గిపిల్లి నాగమ్మ గారికి చెప్పండి, జై గారికి, పశ్చివాల బుజ్జమ్మ గారికి, ముత్యా శ్రీనివాసరణ బాబుకు, నేదుకొండారణ బాబుకు, నాగవరి సింగ వీరకనిక్కు, పరిశ్రమ తల్లికి, మండలమ్మ తల్లికి, దానమ్మ తల్లికి, సత్తమ్మ తల్లికి, ముగదారమ్మ తల్లికి, దండు మారమ్మ తల్లికి, పైడి మారమ్మ తల్లికి, మావులమ్మ తల్లికి, మావురమ్మ తల్లికి, దేశాలమ్మ తల్లికి, చల్లలమ్మ తల్లికి, వేవిలమ్మ తల్లికి, దనకొండాలమ్మ తల్లికి, గదిలో ఉన్న ఎర్రన్న బాబులకు, గదిలో ఉన్న వీరకనికలకు, ఊళ్ళో ఉన్న అమ్మవాళ్ళకు, నోడొక్క అమ్మవాళ్ళకు, తమ్ముడు పోతురాజుకి, ఏడుకొండవాడ వెంకటరమణ, ఇలాగా హారతి ఇచ్చిన తర్వాత మనకి దేవుళ్ళందరినీ పొగిడిన తర్వాత ఈ విధంగా అయితే సాంబ్రాణి పొగ అయితే వేస్తామండి. ఎందుకంటే వీరభద్రుడు సాంబ్రాణిలో ఖచ్చితంగా ముఖ్యమైన పాత్ర పోషించేది ధూపమే. అందుకని చెప్పేసి సాంబ్రం అంతా అయిపోయి నైవేద్యం అంతా చెల్లించేసాక మన స్వామివారికి నిండుగా ఎంత రైగప్పే విధంగా ఉంటే అంత రైగప్పే విధంగా మీరు ఇప్పుడు వీడియోలో చేస్తున్నారు కదండి, ఆ విధంగా అయితే పొగ అయితే వేసిన తర్వాత మనం అక్కడ సమర్పించే బోనం అంతా కూడా నైవేద్యంగా స్వీకరిస్తాం. ఈ బోనం ఎలా నైవేద్యంగా స్వీకరిస్తామంటే మనం అక్కడ ఏవైతే పదార్థాలు పెట్టామో ఆ పదార్థాలన్నీ కూడా అంటే చరడిని, వడపప్పుని, నీళ్ళని, అలాగే పానకాన్ని, బూరి, క్షీరాన్ని, అస్తేశ్వరాన్ని అన్నీ కూడా కలగలిపి అంటే అరటిపండుతో సహా మొత్తం అంతా కూడా పీసికి ఏకంగా ముద్ర కింద అయితే చేసి ఆ ముద్రని ప్రసాదంగా అయితే ఇస్తామండి. ఇవి మనకి చికాకుగా అనిపించవచ్చు కానీ వీరభద్ర స్వామికి అత్యంత ప్రీతికరమైన ఒక నైవేద్యం అన్నమాట. అంటే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పదార్థాలు అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా సంబరాలు ఎక్కడైనా చేసుకుంటే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా అన్నీ కూడా కలిపండి. అది ముందుగా ఎవరైతే సంబరం చేసుకున్నారో వాళ్ళకైతే ఇచ్చి ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించడం అయితే జరుగుతుంది. ఇలా స్వీకరించిన వాళ్ళకి వివాహాలు కాని వారికి వివాహాలు, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పేసి ఒక ప్రగాఢమైన విశ్వాసం. యాక్చువల్గా ఇక్కడ ముద్దలు డైరెక్ట్గా ప్రసాదంగా అయితే పంచిపెట్టడం అయితే జరిగిందండి. అక్కడ పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్ళి కావాల్సిన వాళ్ళు కానీ లేరు. వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా అయితే వడైతే పట్టిస్తాను, చెంగులు చేస్తాను, అది తెలిసిన విషయం కదా. ఆ విధంగా అయితే వీరభద్ర సంబరం చేసి అక్కడితో ప్రసాదం తీసుకున్నట్టయితే కనుక భవనం సమర్పించే కార్యక్రమం అయితే అయిపోయినట్టే లెక్క అనమాట. మేము చేసే విధంగా సంబరం ఎక్కడైనా చూసారా? ఒకవేళ ఎక్కడ చూసారో మా కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి. ఇక్కడ చెప్పాక అందరూ ప్రసాదాన్ని బాగానే స్వీకరించారండి. అందరికీ ప్రసాదం పెట్టడం అయితే జరిగిన తర్వాత క్లీనింగ్ అయితే చేసి దేవుని అయితే ఇంటికి అయితే పంపించేస్తాం అనమాట. ఇంటికి పంపించి కూడా అక్కడ జరగాల్సిన తంతు అనేది ఉన్నదండి, అది కూడా వీడియోలో ఉన్నది చూడండి. అక్కడైతే దేవుని శుభ్రం చేసి ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత అండి ఇంటికన్నా మనం భోజనాలు పెడతాం కదండి, ఆ భోజనాల్లో కూడా 3 ఆకులు అయితే తీసి మనం ఇక్కడ దేవుడి దగ్గర నైవేద్యం అయితే పెట్టడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇంట్లో స్పెషల్గా ఒక సాల్ట్ కానీ సీర కానీ మనకు ఓపుకున్నట్టుగా అస్తేశ్వరాన్నం కూడా పెడతామండి. ఆ అస్తేశ్వరాన్నంలో పెరుగు చుక్క, బెల్లం ముక్క పెట్టి, తాంబూలం పెట్టి, నైవేద్యం పెట్టి, హారతి అయితే ఇచ్చి దేవుని అయితే కదిపేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇంటికి వచ్చి ఇదంతా చేసిన తర్వాతే కార్యక్రమం అనేది ముగిసినట్టండి. అప్పుడే మనం అయితే భోజనం అయితే చేయాలి. ఇలాగే దేవుని కదిపినప్పుడు పాలు చుక్కలు అయితే పీఠం మీద అయితే వేసి అయితే కదపడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా సూరం అయితే పెట్టి అక్షంతలు అయితే వేసి ఆశీర్వాదం ఇస్తూ ఉంటామండి. ఈ విధంగా వీరభద్ర సంబరం మన చేతులతో ఇలాగ తాడేపల్లిగూడెంలో మన యూట్యూబ్ చూసి మన దగ్గరికి వచ్చినటువంటి లలిత గారికి సక్రమంగా అయితే చేసి పెట్టామండి. ఆవిడ మాటలు అసలు ఒక అనంతమైన ఆనందం అన్నమాట. ఆవిడకి ఆనందానికి హద్దు పద్దు అయితే లేదు.
అంతలా చేసుకున్నారండి ఆవిడ. సంబరం అయితే బాగా జరిగింది. మీకు కూడా వీరభద్ర సంబరాలు చేయించుకోవాలని అంటే మా చేత చేయించుకోవాలంటే కనుక మేము స్క్రీన్ పైన నెంబర్లు అయితే ఇస్తున్నాం కదండి, వాటికైతే సంప్రదించండి. మీరు ముందుగా సంప్రదించినట్టయితే కనుక మేము ఖాళీ ఉంటే కనుక ఖచ్చితంగా మా ద్వారా అయితే చేసి పెడతాము. ఒకవేళ మీకు ఫోన్ ద్వారా మేము పరిచయం కాకపోతే కనుక వాట్సాప్లో అయితే మెసేజ్లు అయితే చేయండి. అలాగే ప్రతి సోమవారం ఉదయం 8 గంటల నుంచి మన వీరభద్ర గద్దెలో అయితే ప్రశ్న అయితే చెప్పడం అయితే జరుగుతుంది కదండి. ఎవరికైనా ప్రశ్నలు చెప్పించుకోవాలంటే కనుక ప్రతి సోమవారం ప్రశ్న అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమికి సాయంత్రం 6 గంటలకి ద్వాదశ హారతులు ఇచ్చి ప్రశ్న అనేది చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు ధన్యవాదాలు. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేసి ఇప్పుడు మీరు సంబరం చూసారు కదా, మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ ఆప్షన్లో అయితే కమెంట్ చేసి వీలైనంత వరకు షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.